భారత జట్టు 2 టెస్టుల వైఫల్యం తర్వాత టీ20లో దుమ్ము రేపేసింది. అందులోనూ యువ ఆటగాళ్లు చక్రం తిప్పారని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఇక ఈ క్రమంలో భారత జట్టుతో పాటుగా సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ప్రశంసల వర్షం కురిపించేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది సీనియర్ భారత ఆటగాళ్లు కూడా ఇదే క్రమంలో చాలా మంచి మంచి ప్రశంసలు ఇచ్చారు. దీనిలో శుభ్మన్ గిల్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, చాలా మంది ఓపెనర్లుగా బరిలోకి దిగుతున్న యువ ఆటగాళ్ళకి నాకు కంపారిజన్ చేస్తూ పోటీ అంటున్నారు. నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. టాలెంట్ కి భారత జట్టులో ఎప్పుడూ చోటు ఉంటుంది. ఖచ్చితంగా ఎన్నో సిరీస్ల నడుమ మా అందరికీ చోటు వస్తుందంటూ పేర్కొని అభిషేక్ శర్మ సూపర్ డూపర్ ఇన్నింగ్స్ అద్భుతం. ఓపెనర్ గా వచ్చి సెంచరీ చేస్తే ఆ ఆనందం ఎలా ఉంటుందనేది నేను అర్థం చేసుకోగలను. తనకి తన కుటుంబానికి నిజంగా 5వ టీ20 మ్యాచ్ ఒక చిరస్మరణీయమైంది. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. ఇక వన్డేలలో మా సత్తా ఏంటో మళ్ళీ చూపిస్తామంటూ పేర్కొన్నాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా వ్యాఖ్యానిస్తూ ఏమన్నాడంటే, టీ20స్ అంటేనే చాలా హుషారుతో ఉద్వేగంతో ఉంటాయి. ఆఖరి నిమిషం వరకు, ఆఖరి బంతి వరకు కూడా ఏ జట్టు రాణిస్తుందనేది చెప్పలేం. అయితే అభిషేక్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఇంగ్లాండ్ లాంటి పటిష్టమైన జట్టు ఇక ఆఖరి బంతి, చివరి బంతి అన్న తేడా లేకుండా వార్ వన్ సైడ్ చేసేసాడు. ఆల్ ద బెస్ట్, కంగ్రాచులేషన్స్ అంటూ పేర్కొన్నాడు జస్ప్రీత్. ఇక దినేష్ కార్తిక్ వ్యాఖ్యానిస్తూ, ఆట ఎంత అద్భుతంగా ఉందో సూర్యకుమార్ యాదవ్ సారథ్యం కూడా అంతే అద్భుతంగా ఉంది. అతను ఒక గొప్ప సారథ్యంగా అంటే గొప్ప కెప్టెన్ గా వ్యవహరిస్తాడని నాకు ముందు నుంచి నమ్మకం ఉండేది. బీసీసీఐ ఈ విషయంలో చాలా ముందడుగు వేసి అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. కంగ్రాచులేషన్స్ టు సూర్య అంటూ పేర్కొన్నాడు.